హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర రైస్ కిడ్స్ లంచ్ బాక్స్లోకి చక్కగా సూట్ అయ్యే కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర రైస్కి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల వరకు రైస్ ఉడికించి పెట్టుకోవాలండి. అలాగే 1 కప్పు కొత్తిమీర, దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, కొద్దిగా కరివేపాకు, తర్వాత 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపప్పు, 1 టేబుల్ స్పూను పల్లీలు, కొద్దిగా జీడిపప్పు. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు. 2 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా హోల్ గరం మసాలా, కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా జాజి పువ్వు, జాపత్రి, ఇవన్నిటిని కలిపి హోల్ గరం మసాలా కొద్దిగా, 2 పచ్చిమిరపకాయలు చీల్చి తీసుకోవాలన్నమాట. అది తాలింపులోకి. ఇందాక చూపించిన 2 పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలోకి అనమాట పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లము ఇదంతా వేసేసి మిక్సీ జార్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం అంతా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, పలుచనైపోతుంది. చాలా తక్కువ వాటర్ వేసుకొని చక్కగా పేస్ట్ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద కళాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ హోల్ గరం మసాలా వేయాలి. ఇవి కొంచెం వేగాక దీంట్లోనే పల్లీలు, జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా ఒకదాని తర్వాత ఒకటి వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా 1 రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగాలండి. ఇవన్నీ వేగిపోయాక ఇప్పుడు దీంట్లో మనము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసేసుకుందాము. వేసుకొని 1/2 స్పూను పసుపు, అన్నానికి కూడా సరిపోయేంత ఉప్పు, మొత్తం అంతటికి సరిపోయేంత ఉప్పు వేసేసుకొని రుచికి తగినంత ఉప్పు చూసి వేసుకోండి. ఇందాక మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదండి, దానికి తగ్గట్టుగా రైస్కి తగ్గట్టుగా వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని ఆ కొత్తిమీర పచ్చివాసన పోయేదాకా నీరంతా అబ్జర్వ్ అయిపోయి చక్కగా నీరంతా ఎగిరిపోవాలండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకుందాము. రైస్ కొద్దిగా వేసి ఒకసారి కలుపుకుందాము. ఇలా అయితే మొత్తం అంతటా ఈవెన్గా సరిపోతుందండి, చక్కగా పడుతుందన్నమాట. ఒకసారి కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మిగతా రైస్ కూడా వేసేసుకొని కలుపుకుంటే అంతటా మంచిగా పడుతుందన్నమాట. అంతే అండి, చాలా ఈజీ కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వేసుకున్నాక అన్నీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మన ఎంతో టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.